కావలి పట్టణం వెంగళరావు నగర్కి చెందిన కుప్పాల వంశీ అనే వ్యక్తి అక్కిలిగుంట ఏరియాకి చెందిన దావులూరు కొండయ్య మరో 5 మంది కలిసి తనపై దాడి చేశారని వాపోయాడు. బాలకృష్ణానగర్ బీడులో బహిర్భూమికి వెళ్ళిన సందర్భంగా అక్కడ తనను వెంటాడి బ్లేడుతో కత్తులతో గాయపరిచారని, తుఫాన్ నగర్లోని రోసయ్య అనే వ్యక్తికి గోడ విషయంలో సపోర్ట్ రాలేదన్న కక్షతోనే ఈ విధంగా దాడి చేశారని బాధితుడు కుప్పాల వంశీ వాపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కావలి తుఫాన్ నగర్ మొన్న నైటు చిన్న వాగ్వాదం మా బంధువులకి వేరే వాళ్ళకి జరిగింది. అందులో మా వాళ్ళకి నేను సపోర్ట్గా రాలేదని చెప్పేసి ఆ కక్షని పెట్టుకొని రోషి అనే అతను 7 మందిని నా మీద పంపించాను. నేను బీట్లో వాష్రూమ్ కానీ వెళ్ళినప్పుడు నా కన్నీ తరుముకున్నారు. బ్లేడ్లు కత్తులతో వెనకాల చేతుల మీద పోసారు, మొహం మీద పెట్టారు. నేను అప్పుడు పరిగెత్తి బీరోల్ ఫ్యాక్టరీ మీద నుంచి పరిగెత్తి జంగాల కాలనీలోకి వెళ్ళి పడిపోయాను. దానికి ముందు వాళ్ళు నువ్వు మళ్ళీ అయినా బయటకు వస్తావు, నేను చంపేస్తాం, నేను చంపేసిన తర్వాత అప్పుడు వస్తారు అందరూ. ఎవరు వస్తారో చూసి ఇప్పుడైనా మేము ఇంటి దగ్గరే ఉంటాం, చూద్దాం ఎవరు వస్తారు అని చెప్పి నన్ను బెదిరించి నన్ను కత్తులతో ఇష్ట ప్రకారంగా పోసారు. నాకు పోలీస్ స్టేషన్ కావాలి, వాళ్ళు మళ్ళీ అయినా వస్తారు. దానికి ముందు నేను నిన్న మార్నింగ్ పార్క్ సైడ్ వెళ్తుంటే నా బండి కూడా ఆపి నా కీస్ తీసుకొని ఇన్ని లేపేస్తే ముందు అందరూ బయటకు వస్తారని చెప్పి ఒక అతను వాగాడు. ఆ వచ్చిన వాళ్ళలో 7 మందిలో ఒక అతని పేరు దావులూరు కొండయ్య, అక్కిలిగుంట ఎలీషా, వీళ్ళిద్దరు. మిగతా 5 మంది నాకు తెలియదు, కొత్త వాళ్ళు. నన్ను కొట్టేటప్పుడు చెప్పిన పేరు మమ్మల్ని రోషి పంపించాడు, నువ్వు అయిపోయావురా, నేను చంపేస్తాను, నువ్వు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళ కింద చేసే ఇప్పుడు ఎవరు వస్తారో చూస్తాం అని చెప్పి వాళ్ళు నన్ను బెదిరించారు. ఎన్ని గంటలకు జరిగింది ఇది? 12:30 ఆ ప్రాంతంలో, మధ్యాహ్నం 12 గంటలు. ఎక్కడ జరిగింది? శ్రీవాణి స్కూల్ దగ్గర నుంచి బీట్లో జరిగింది. అక్కడి నుంచి బీరోల్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడి నుంచి నేను జంగల్ కాలనీలోకి వెళ్ళిపోయాను. నీకేమైనా దెబ్బలు తగిలినాయా? ఎక్కడ? రైట్ సైడ్ చేతి, ఓకే, బ్యాక్ సైడ్ అక్కడ మొహం మీద తెలియదు. చిన్న ఏమన్నా ఘాట్లు బాగుండే బ్యాక్ సైడ్ చూపిస్తా. చేతి మీద